రామచంద్ర గారు, గత కొంతకాలంగా ఈ డీప్ స్టేట్ కాన్స్పిరసీ అనేటువంటి మాట వినబడుతోంది. ఒక ప్యారలల్గా డీప్ స్టేట్ కాన్స్పిరసీ అనేటువంటి మాట వినబడుతోంది. అంటే ఏ ప్రభుత్వంతో సంబంధం లేకుండా, దేంతో సంబంధం లేకుండా వాళ్ళొక ప్యారలల్ సమాంతర ప్రభుత్వాన్ని, ఒక వ్యవస్థను నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇలాంటి అల్లర్లు సృష్టించడమో, వాళ్ళకి కావాలనుకుంటే ప్రభుత్వాన్ని మార్చడమో, లేకపోతే అక్కడ అస్థిరత అశాంతిని సృష్టించడమో, అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఈ డీప్ స్టేట్ కాన్స్పిరసీ అనేది ఒకటి నడుస్తుంది. డూ యూ బిలీవ్ దిస్? I don't think our nation can be subjected to the deep state thing. It's impossible. We are very well elected and democracy. Man inni samvatsarala independence nunchi anta stabilize ayyamante manam, irrespective of which party is in this thing. The very fact that inni partyలు మారుతున్నాయి పొలిటికల్ దీంట్లో, కాంగ్రెస్ తర్వాత బీజేపీ తర్వాత కోalition ఇలాంటి అన్ని రకరకాల పార్టీలు. సో democracy has taken very deep rooted, it is a huge tree which has grown in India. So deep state anedi, it may be applicable to some small countries or here and there which are susceptible. మీరు అన్నట్టుగా వాళ్ళ ప్రయత్నం ఫలించకపోవచ్చు. ఐ అగ్రీ విత్ యూ. బట్ అసలు ఆ ప్రయత్నమే జరగడం లేదంటారా? లేదు, ఎనీ పర్సన్ కొన్ని చోట్ల ఎక్కడైతే సక్సెస్ కనిపిస్తూ ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి అప్లై చేద్దామని ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. కానీ ప్రస్తుతం మన స్పర్ట్ ఉంది, ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ స్పర్ట్ ఇంక్రీజ్ అవుతాం. ఇంకొకటి ఒకటి ఎలక్షన్, రెండోది జనరలీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్టయితే మంత్స్ ఆఫ్ సమ్మర్ టిల్ అబౌట్ ద వింటర్ సెట్స్ ఇన్ అక్టోబర్ నవంబర్ వరకు జనరలీ మాక్సిమం పీపుల్ ఆర్ పుష్డ్ ఇన్. ఎందుకంటే ఒకసారి వింటర్ వన్స్ ఇట్ సెట్స్ ఇన్, పీర్ పంజాల్ రేంజ్ ఆర్ ఫుల్ ఆఫ్ స్నో, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇన్ఫిల్ట్రేట్ పీపుల్. కనుక ఏ ఇన్ఫిల్ట్రేషన్ మనం లోపల పంపించాలనుకున్నా సరే వాళ్ళు దీస్ ఆర్ ద పీరియడ్స్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, జనరలీ బాబు సెప్టెంబర్, అక్టోబర్ వరకు మాక్సిమం ఎఫర్ట్స్ ఆర్ పుట్ ఇన్, రైట్? But I think there has been increase. There has certainly been increase. Casualties could increase any money. ఎందుకంటే నేను అనుకోవటం ఏంటంటే possibly we may have felt that ఇంతమంది టెర్రరిస్ట్ లోపలికి వచ్చి ఉండరు అని మనం అనుకుని అండర్ అసెస్ చేసి ఉండొచ్చు కూడా. ఇట్స్ క్వైట్ పాసిబుల్. మేబీ the police intelligence or GSF or army intelligence may not have given this thing. So ఎక్కడన్నా కొన్ని చోట్ల ఎక్కువ మంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యారా? ఇన్ఫిల్ట్రేట్ ఒకసారి అయిన తర్వాత వాళ్ళని బయటికి తీయడం మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆపరేషన్. ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్లో మనం చూస్తున్నాం కదా, ఫారెస్ట్ లో వాడు కావాల్సిన టార్గెట్ హిట్ చేస్తారు, ఒక అంబుష్ చేస్తారు, ఒక కాన్వాయ్ హిట్ చేస్తారు, దే గో బ్యాక్ అండ్ దే హైడ్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ లో మనం ఎత్తుకంటే ఇప్పుడు ఏమంటాం, మన సామెత ఉంది, గడ్డి వానలో సూది ఎత్తుకుతున్నాం అన్నట్టుగా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ దట్. యు ఆర్ లుకింగ్ ఫర్ పిన్ ఇన్ ఎ హెయిర్ స్టాక్. ఆ విధంగా అంటిల్ అన్లెస్ ఏంటంటే హీ లై డోగో, ఫారెస్ట్ లోకి వెళ్ళి లై డోగో. బట్ వెరీ గుడ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, కాంప్లెక్సిటీస్ పెరిగింది, దాంతో పాటు టెక్నాలజీ కూడా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మన వాళ్ళు డ్రోన్స్ వాడుతున్నారు. సిమిలర్లీ ఈవెన్ టెర్రరిస్ట్ విల్ స్టార్ట్ యూజింగ్ డ్రోన్స్. ఆల్రెడీ సో మెనీ డ్రోన్స్ ఆర్ కటింగ్ అక్రాస్ ద బోర్డర్స్, రైట్? సో ఇప్పుడు క్యాజువాలిటీస్ పెరుగుతానికి కారణం టెక్నాలజీ కూడా పెరిగింది, రైట్? అండ్ ఇన్వేరియబుల్లీ టెర్రరిస్ట్ ఎప్పుడైతే మనం వీడౌట్ చేయాలో, టెర్రరిస్ట్ శానిటైజ్ చేయాలి ఏరియా. అంటే శానిటైజ్ అంటే టెర్రరిస్ట్ ఆ ఏరియా నుంచి తీసేయాలి. తీసేయటం చేసే ఆపరేషన్స్ ఇందాక చెప్పారు కదా, క్యాష్ ఆన్ ఆపరేషన్స్ అన్నట్టుగా, రైట్? కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్, దే ఆర్ వెరీ టైమ్ కన్స్యూమింగ్, దే ఆర్ వెరీ హ్యూమన్ క్యాజువాలిటీ ప్రొహిబిటివ్. ఎందుకంటే ముగ్గురు మనుషులు ఎక్కడ కూర్చుని 3 people sitting in a forest can at least take care of at least about 8 people. అయితే వాళ్ళు డిఫెన్సివ్ పొజిషన్ లో ఉన్నారు, మన వాళ్ళు ఏమో ఓపెన్ లో వాళ్ళని వెతుకుతున్నారు. కనుక దే హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. అండ్ ఎస్పెషల్లీ వెన్ హ్యావ్ సూసైడల్ స్క్వాడ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్. సరే ముగ్గురు చనిపోయాం, కానీ ఒక ఆర్మీ కెప్టెన్ చంపా. యు సీ ద మోరల్ విక్టరీ బై టెలింగ్ పీపుల్, ఓ ఒక ఆర్మ్ ఫోర్సెస్ కెప్టెన్ కొట్టాం, ఆర్మ్ ఫోర్సెస్ ఇంతమంది చంపాం. ఆ మోరల్ అసెండెన్సీ కొంతవరకు ఉంది. అది గెయిన్ చేస్తానికి టెర్రరిస్ట్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బేసిక్ టాక్టిక్స్ ఇస్ దట్. ఎంతమంది ఆర్మ్ ఫోర్సెస్, పాకిస్తాన్ ఏంటి గ్రాండ్ స్ట్రాటజీ ఏంటి? నాట్ యూటిలైజింగ్ దేర్ రెగ్యులర్ ఆర్మ్ ఫోర్సెస్, లో కాస్ట్ ఎఫెక్ట్ తో
టెర్రరిస్ట్ ని పంపించి మన ఆర్మ్ ఫోర్సెస్ ని ఇంతమంది టై డౌన్ చేస్తున్నారు. కరెక్ట్. Right? So that is something which, unfortunate, we have to face the thing. Yes, at what point of time మన ఓర్పు ఎప్పుడు నశిస్తుంది, ఎప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేసాం, దాంతో కూడాను మనకెంత రిజల్ట్ రావట్లేదు. కనుక ఇప్పుడు మన దేశం మనం ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ వాట్, వీళ్ళకి ఎలా లెసన్ నేర్పాలి. ఈజ్ ఇట్ టోటలీ ఆల్ అవుట్ వార్? ఈజ్ ఇట్ టు గో అండ్ hit deeper inside in surgical strikes in Pakistan, or covert operations విపరీతంగా పెంచేసి చైనీస్ కరాకురం హైవే అప్ టు ద గదార్ పోర్ట్ అది ఇంటర్జెక్ట్ చేయటం, వాళ్ళ లోపల ఉన్న బలూచిస్ వీళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఆర్మ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని స్ట్రాంగ్ గా చేయటం, సో దట్ పాకిస్తాన్ themselves are tied down. So these are the issues I think we must be very seriously, I'm sure మన లీడర్స్ ఉన్నారు, మన ఆర్మ్ ఫోర్సెస్ జనరల్స్ ఉన్నారు, మన ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూర్చొని ఆల్రెడీ దే మస్ట్ బి థింకింగ్ ఆఫ్ వేరియస్ ఆప్షన్స్. ఓకే, ఇంకెన్నాళ్ళు అన్నట్టుగా, రైట్? ఓకే, రామచంద్ర గారు, మీరు డిఫెన్స్లో పనిచేశారు కాబట్టి కశ్మీర్లో మనకి వ్యాలీస్ కనబడతాయి. జమ్మూ ప్రాంతానికి వచ్చేసరికి ఎక్కువ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయని చాలామంది చెప్తుంటారు, అక్కడ పనిచేసినటువంటి రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ వీరందరూ కూడా. అంటే ఇలాంటి టెరెన్స్లో ఆర్మీ కంటే కూడా ఎక్కువగా ఈ అందుకనే ఒడిషా నుంచి కూడా బీఎస్ఎఫ్ దళాలను అక్కడ కొంతమందిని మోహరించినట్టుగా తెలుస్తుంది. అస్సాం రైఫిల్స్ నుంచి కూడా కొంతమందిని అక్కడికి కొద్ది రోజుల కిందట అక్కడ షిఫ్ట్ చేసినట్టుగా. అంటే ఆర్మీ కంటే ఎఫెక్టివ్గా వీళ్ళు బాగా ఫైట్ చేయగలుగుతారా, బీఎస్ఎఫ్ కానీ లేకపోతే అస్సాం రైఫిల్స్ కానీ ఈ ఫారెస్ట్ ఏరియాలో? ఈజ్ దట్ ట్రూ? బిఎస్ఎఫ్ నేను ఒప్పుకోండి, ఎందుకంటే మనం రాష్ట్రీయ రైఫిల్స్, అస్సాం రైఫిల్స్ క్రియేట్ చేసినప్పుడు ఇంతకుముందు ఉండేవి అవి. ఆర్మ్ ఫోర్సెస్ నుంచి మనుషులను తీసుకుని సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళు ఫామ్ చేస్తారు. ఏది రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్, అస్సాం రైఫిల్ బెటాలియన్స్, వీళ్ళందరూ టెన్యూర్ బేసిస్ మీద వెళ్తారు. టెన్యూర్ బేసిస్ మీద వెళ్ళిన తర్వాత రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్ ఒక బెటాలియన్ ఉందంటే అక్కడే ఉంటుంది. అక్కడ ఒక ప్లేస్, ఒక ఏరియా ఆఫ్ లెట్స్ రెజోరీ, పూంచ్ ఏరియాలో 2 బెటాలియన్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ఆర్ బెటాలియన్స్. ఆ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ ఉన్నాయే, ఆ వేర్ విధాలు అక్కడే ఉంటుంది. సో దాట్ కంటిన్యూటీ ఆఫ్ ఇంటెలిజెన్స్, బేసికలీ అన్నింటిలో ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే ఫోర్సెస్ మారుస్తామో ఇంటెలిజెన్స్ పోతుంది, మన కాంటాక్ట్స్ పోతాయి, మన లోకల్ ఇన్ఫార్మర్స్ విలేజెస్ లో ఉన్నవాళ్ళు పోతారు, చుట్టుపక్కల గ్రామాల్లో మనకి హెల్ప్ చేసేవాళ్ళు పోతారు, ఎవరైతే మనకి యాంటీ కొంతమంది హిందూస్ ఆర్ ముస్లిమ్స్ విచ్ ఆర్ ప్రో ఇండియా మనకి ఇన్ఫార్మర్స్ వీళ్ళందరూ పోతారు. కనుక అందుకని ఏం చేశారు ఈ ఆర్మీ బెటాలియన్స్, యాక్చువల్లీ బేసికలీ ఆర్మ్ ఫోర్సెస్ రోల్ ఏంటి, టు గార్డ్ ద బోర్డర్స్, టు డిఫెండ్ ద నేషన్. అందుకని ఈ ఆర్ఆర్ ఏంటి స్పెషలైజేషన్ ఫోర్సెస్ కింద యాక్చువల్లీ రాష్ట్రీయ రైఫిల్స్ అండ్ అస్సాం రైఫిల్ వర్ క్రియేటెడ్ బేసికలీ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ టెర్రరిస్ట్, ఇన్ఫిల్ట్రేటర్స్, వీళ్ళని బీట్ చేస్తానికి. కానీ రీసెంట్ గా మనం చూస్తున్నాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెజోరీలో ఒక బెటాలియన్ తీసేశారు. లోకల్ పాపులేషన్ ఏదో అట్రాసిటీ ఏదో జరిగిందో ఒక బెటాలియన్ ఇమీడియట్ గా అమిత్ షా గారు అక్కడికి వెళ్ళారు, అక్కడికి తీసేశారు. ఇలాంటి తీయటం వల్ల ఒక్కోసారి ఇమీడియట్ గా ఏమవుతుంది, అఫ్ కోర్స్ అక్కడ ఏంటంటే ఎపీస్మెంట్, లోకల్ పాపులేషన్ కి ఎపీస్ చేస్తాం కోసం అని ఆ బెటాలియన్ అక్కడ తీసేసి ఇంకెక్కడో షిఫ్ట్ చేశారు, సిఓన్ కూడా మూవ్ చేశారు. అది పొలిటికలీ ఇట్ మే బి రైట్, బట్ ఆర్మ్ ఫోర్సెస్ దీనికి నేను చెప్పగలిగింది, ఎప్పుడైతే మీరు ఒక బెటాలియన్ అక్కడ తీసేస్తారో ఇమీడియట్ గా అక్కడ కొంత వ్యాక్యూమ్ ఏర్పడదు, ఒక గ్యాప్ ఏర్పడదు. ఒక కొత్త బెటాలియన్ వచ్చిన తర్వాత అది సెటిల్ అవ్వాలి, అది సెటిల్ అయిన తర్వాత ఆ సేమ్ కాంటాక్ట్స్ మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ టేకింగ్ ఓవర్ అంతా ఉంటుంది. కనుక బేసికలీ బిఎస్ఎఫ్ కన్నా రాష్ట్రీయ రైఫిల్స్, అస్సాం రైఫిల్స్ ఆర్ సర్టన్లీ బెటర్ బాయ్స్. బిఎస్ఎఫ్ కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. బోర్డర్స్ బిఎస్ఎఫ్ బెటాలియన్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఏరియాస్ లో వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నారు, కనుక అక్కడ లోకల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫార్మర్స్ బాగా కల్టివేట్ చేస్తారు, అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇంకా ప్రాబ్లం జరుగుతుంది నేను అనుకోవటం ఏంటంటే, ఒక విధంగా ఆలోచిస్తే ఇంకా ఇంటెలిజెన్స్ ఏమన్నా లేటరల్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందా, ఇంకా అందులో లోతుపాతులు ఉన్నాయా అని కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ కార్గిల్ రివ్యూ కమిటీ కూడా దీని మీద ఆల్రెడీ డిబేట్స్ అయినాయి. ఏంటంటే ఆల్ ఇంటెలిజెన్స్ ఒక చోటే చేరాలి, బిఎస్ఎఫ్ అనివ్వండి, ప్రతి వాళ్ళ సైలోస్ లో వాళ్ళ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లో పని చేసుకుంటా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాం కన్నా లేటరల్ గా మూవ్ అవ్వాలి ఇన్ఫర్మేషన్.
బిఎస్ఎఫ్ ఇమీడియట్ గా బోర్డర్ మీద ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ద నైబరింగ్ ఆర్మ్ ఫోర్సెస్, ఆర్మీ బెటాలియన్స్, ఆర్మీ రెజిమెంట్స్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి, ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఒకవేళ అందులో కూడా లోతుపాట్లు మన రీసెంట్ మీరు విన్నారు, చీఫ్ వెళ్ళాడు, చీఫ్ ద్వివేది వెళ్ళారు, కొంతమంది డీజీ పోలీస్ ఒకళ్ళు షిఫ్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే పాసిబుల్ ఇంకా కొన్ని ఏమైనా స్లిప్అప్స్ అవుతున్నాయా, లేటరల్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ ఏమైనా పొరపాటు జరుగుతున్నాయా, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు రివ్యూ అవుతుంటే. బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఆన్ ఫీల్డ్ కమాండర్స్ ఆర్ ఎక్సీడింగ్లీ గుడ్. ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతుంటాయి, పొరపాట్లు తెలుసుకుంటారు, ఇమీడియట్ గా కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకుంటారు. ఓకే, యా రాజేష్ గారు, మనం రీసెంట్ హ్యాపెనింగ్స్ చూసుకున్నా, ఎస్పెషల్లీ మోదీ గారు మూడోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత చూసుకున్నా కూడా, ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇవన్నీ చూసుకున్నా కూడా హైవేస్ని అటాక్ చేయాలి, తద్వారా లాజిస్టిక్స్ను చేరుకోకుండా చేయాలనేటువంటి ఒక ప్లాన్గా కనబడుతుందనే వెర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. డిఫెన్స్లో బాగా లోతుగా రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి హైవేస్ని అటాక్ చేయడం ద్వారా లాజిస్టిక్స్ చేరుకోకుండా చేయాలి. అంటే కార్గిల్ వార్ టైంలో కూడా ఇదే జరిగింది యాక్చువల్లీ. సో అలాంటి మరొక వార్కి ఏమైనా మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, ఈజ్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ బిగ్ థ్రెట్ మన ముందు ఉన్నదనుకోవచ్చా, లేకపోతే అంత స్థాయిలో ఇప్పుడు పరిస్థితి, అంత సాహసం అవతల అపోనెంట్ చేయడు అనుకోవాలా? అంటే ఇప్పుడు అవతల ఒప్పదంటే ఎవరు అనేది మనకు పెద్ద సమస్య ఇది. ఎందుకంటే డెఫినెట్లీ పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ వెనకాల ఉన్న వాళ్ళు దే డోంట్ వాంట్ పీస్ఫుల్ స్టేట్. సో అది చైనా సపోర్ట్ చెట్టు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసాను కదా, పిఓజేకేలో అన్రెస్ట్ అంతా కూడా ఇండియా ఫేవర్ గా జరిగింది. అది అందరికన్నా ఎక్కువ నష్టం, పాకిస్తాన్ కన్నా ఎక్కువ నష్టం చైనాకి. చైనాకి ఎందుకు నష్టం అంటే వాళ్ళ ట్రేడ్ రూట్స్ అన్ని కూడా త్రూ పిఓజేకే వెళ్తాయి. ఈ బెల్ట్ అండ్ రోడ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కారాపురం హైవే, బాదర్ పోర్ట్ కి షార్టెస్ట్ వే టు రీచ్ మిడిల్ ఈస్ట్ ఆర్ యూరోప్ వయా పిఓజేకే. కాబట్టి అది ఎంత డీస్టెబిలైజ్డ్ గా ఉంటే చైనాకి అంత లాభం. అది ఎంత ప్రో అవ్వాలని ప్రయత్నం చేసిన లోకల్ పీపుల్, అక్కడ ఉన్న ఆర్మీ, ఇక్కడ వీళ్ళ సపోర్ట్ తోటి దాన్ని నడవనీయకుండా చేస్తారు. సో డీప్ స్టేట్ నాట్ ఏదో వెనకాల నుంచి చేసేది కాదు, అది అక్కడ వచ్చిందా దీంట్లో కూడా. ఇక్కడ కూడా మన డీప్ స్టేట్ మనకు తెలుసు ఎవరు. దే ఆర్ డెఫినెట్లీ పొలిటికల్ లీడర్స్ ఆర్ సమ్ పార్టీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది డీప్ స్టేట్. సో వాళ్ళు ఎవరో బయట నుంచి రారు, ఎక్కడి నుంచో వచ్చి మన సంబంధం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ తోటి కొంతమంది, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ బిజినెస్ లింక్స్. మేజర్లీ డీప్ స్టేట్ వర్క్స్ ఆన్ ఫైనాన్స్. అది ఇప్పుడు మీరు సింపుల్ గా ఆలోచిస్తే అదాని మీద ఎందుకు అందరికి దృష్టి ఉన్నది అంటే, అదాని ఈస్ క్రియేటింగ్ ఏ ప్యారలల్ పోర్ట్స్ అక్రాస్ ద గ్లోబ్. అది మన ఇండియా ఫేవర్ లో జరుగుతుంది. సో దాన్ని అటాక్ చేయటం మూలంగా ఇండియా ట్రేడ్ మీద దెబ్బ పడుతుంది. ఒక కంపెనీ మీద అటాక్ కాదు, ఒక దేశం మీద అటాక్, ఒక దేశం ట్రేడ్ మీద అటాక్, బిజినెస్ అటాక్. టాటా చేసే పనుల్లో కానివ్వండి, లేకపోతే అదాని కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇవన్నిటి మీద అటాక్స్ ఎందుకు అవుతాయి అంటే, ఇది ఒక కంపెనీ ఫ్రాడ్ చేస్తుంది అని కాదు, వాళ్ళు ఏదో పెట్టేస్తారని కాదు. దాన్ని డీస్టెబిలైజ్ చేస్తే మన ట్రేడ్ ఇంట్రెస్ట్ అన్ని పాడవుతాయి. అదాని ఈస్ క్రియేటింగ్ ఏ constructing a port in Israel. Adani is constructing a port in Vietnam. Adani is constructing a port in Australia. Reliance is doing some business with someone. They are doing business with Russia. Russian oil తెచ్చుకొని ఇక్కడ మనం రిఫైన్ చేసి మళ్ళీ అమ్మాం. సో ఇవన్నిటి డిస్టెబిలైజ్ చేయాలి కాబట్టి ఇట్లాంటి రిపోర్ట్స్ వస్తాయి. దట్ ఈస్ వాట్ ద డీప్ స్టేట్ ఈస్ డూయింగ్. బట్ ఈ అటాక్స్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ద బిజినెస్. వాళ్ళకి ల్యాండ్ కావాలి, వాళ్ళ పాపులేషన్ తయారు చేసిన ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి పీపుల్ కావాలి, వాళ్ళకి ట్రేడ్ రూట్స్ కావాలి అంటే మనకి జమ్మూ కాశ్మీర్ కావాలి, ఇక్కడ బంగ్లాదేశ్ కావాలి. వాడు కనుక కాక్స్ బజార్ లో దే ఆర్ బిల్డింగ్ ఏ పోర్ట్, చైనా ఇస్ బిల్డింగ్ ఏ పోర్ట్ ఇన్ కాక్స్ బజార్. మనం కట్టాలి, చిట్టగాంగ్ లో మనం కట్టాలి. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రీచ్ అవుట్ టు నార్త్ ఈస్ట్.
బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్. సో అక్కడ వాళ్ళు పోర్ట్ కడితే కనుక అది ఇంకా మనకి చాలా దగ్గరికి వస్తారు వాళ్ళు. అవును. దే విల్ హ్యావ్ ఎ లాట్ మోర్ కంట్రోల్. మన సప్లైస్ ఏవి కూడా నార్త్ ఈస్ట్ కి వెళ్లకుండా ఆపడానికి వాళ్ళకి అలా అక్కడ ఒక ఇది తయారవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ద బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ తోటి జరిగే యుద్ధాలు. కరెక్ట్. సో మనం కూడా జమ్మూ కాశ్మీర్ లో అదేదో చిన్న ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కావు. గత 30-40 సంవత్సరాలుగా ఇట్ ఇస్ అ వార్. ఆర్మీ డైరెక్ట్ గా వచ్చిందా, ఆర్మీ ట్రైన్ చేసి ఇంకొకళ్ళని పంపించిందా, హైర్ చేసి మెర్సనరీస్ పంపించిందా? ఇప్పుడు రష్యన్ ఆర్మీ అంతా కూడా యుక్రెయిన్ లో కొట్టాడటం లేదు. దే ఆర్ హైరింగ్ యూరోపియన్ మెర్సనరీస్ టు ఫైట్. సో పాకిస్తాన్ ఆల్సో హైరింగ్ పష్తూన్ మెర్సనరీస్ అండ్ టు ఫైట్ విత్ అవర్ ఇండియన్ పీపుల్, ఇండియన్ ఆర్మీ. ఓకే, చివరిగా ఒక్క నిమిషం అండి. ఇప్పుడు రావు గారు చెప్పినట్టుగా మనం ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు JNK లో జరుగుతున్న దీనికన్నా ఓవరాల్ స్ట్రాటజీ మనం చూసుకుంటే మన చుట్టుపక్కల దేశాలన్నీ ఒకటొకటి చైనా ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తున్నాయి. వెదర్ యూ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేపాల్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇదైంది, మయన్మార్ అవుతుంది, రైట్? ఈ విధంగా మయన్మార్ లో ఆల్రెడీ ఇందాక ఆయన చెప్పినట్టుగా ఓల్డ్ బర్మా, మయన్మార్ లో ట్రాన్స్పోర్టేషన్ అవనివ్వండి, రోడ్ కన్స్ట్రక్షన్ అవనివ్వండి, చైనీస్ ఎంట్రెన్స్ పెరుగుతుంది. మాల్డీవ్స్ కూడా కొంతవరకు ఇంత చేశారు. మనం తిరిగి దాన్ని కౌంటర్ చేస్తానికి మన జయశంకర్ గారు రీసెంట్ గా ఆల్రెడీ కొన్ని మూవ్స్ మొదలు పెట్టారు. మనం ఆలోచించాల్సిన గ్రాండ్ స్ట్రాటజీలో ఈ ఇన్ఫ్లుయెన్స్ ని మనం ఏ విధంగా తిరిగి తిప్పికొట్టాలి. చైనా ఒక ఇన్ఫ్లుయెన్స్, ఈ పెరుగుతున్న ఇన్ఫ్లుయెన్స్ ని దే ఆర్ లిటరలీ ఎన్సర్క్లింగ్ అరౌండ్ నెక్లెస్ లాగా తయారైంది. ఇఫ్ వి జస్ట్ డ్రా a sketch around Pakistan, China and go toward the east along Nepal, Bangladesh and Myanmar, ఈ నెక్లెస్ ఫామ్ అవుతుంది ఆల్ అరౌండ్. మన చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కంట్రీస్ ఓవరాల్ చూసుకుంటే. దాన్ని ఎలా ప్రతిఘటించాలి, దాన్ని ఎలా నెగేట్ చేయాలి, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ఇన్ఫిల్ట్రేషన్స్, ఫ్యూ క్యాజువాలిటీస్ I consider are comparatively these are part of the security forces job, and unfortunate that we have casualties, but casualties are bound to occur in such operations. Terrorists ఎప్పుడు ఎలిమినేట్ చేస్తాను మనం ప్రయత్నిస్తాము. ఎస్, టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేట్ అవ్వకుండా మనం కూడా ఎప్పుడు ప్రయత్నిస్తున్నాం. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు, పరమేశ్వర్ గారు, రాజేష్ గారు, వివి రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది సమర్థవంతంగా భారత ప్రభుత్వం, భారత సైన్యం ఎదుర్కొంటోంది ఇప్పటి వరకు, అలాగే ఎదుర్కోవాలని మనం కూడా ఆశిద్దాం. ఇది ఒక బిగ్గర్ కాన్స్పిరసీ లాగానే కనబడుతోంది. భారత్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఇప్పటి వరకు భారత్ సమర్థవంతంగానే ఎదుర్కొంటోంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.